హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, సూపర్ వెదలెక్స్ యొక్క భూమిలెక్స్ గ్రానెల్స్ వాడడం వల్ల చూడండి ఎలాంటి మంచి క్రాప్ వచ్చింది. బ్రహ్మాండమైన క్రాపు. చూస్తుంటే సోనా మసూరి వేసాను, సోనా లాగానే మెరుస్తున్నాయి వడ్లు. చాలా మంచి గ్రోత్ ఇచ్చింది, చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకో విషయం ఏంటంటే, నా పొలం దగ్గరలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు ప్రతి సంవత్సరము గత సంవత్సరాల నుంచి క్రాప్ వస్తుంది. మామూలుగా నేను భూమిలెక్స్ గ్రానెల్స్ మామిడి చెట్టు యొక్క బుడ భాగంలో, అంటే వేరు దగ్గరలో దాన్ని మంచిగా రౌండ్ చేసి ఒక 4 ప్యాకెట్లు వేసాను. ఇక్కడ భూమిలెక్స్ గ్రానెల్స్ ఈ దానికి వేసి వాటర్ పెట్టాను. ఇంత పెద్ద చెట్టు ఉంది. అసలు మ్యాజిక్ అండి. నేను ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే, మన కంటికి కనిపించినంత వరకు ఏది నిజం చెప్పకూడదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కంటికి కనిపించింది మాత్రమే ఒక నిజంగా మీ ముందర పెడుతున్నాను. ఈ క్రాప్ నా లైఫ్లో అసలు ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక మామిడి చెట్టుకు కూడా ఇంత గ్రోత్ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. 4 ప్యాకెట్స్ వేసాను. అసలు ఈ కొమ్మకు అసలు మామిడికాయలే కావు, అయినా అక్కడోటి ఇక్కడోటి అవుతుండే. టోటల్ వెయిట్తోన కిందికి ఒరిగిపోయింది అన్నట్లా. చూడండి ఎంత మంచిగా క్రాప్ వచ్చింది. అసలు ఏంటి మ్యాజిక్. కొందరు వర్షన్ల గురించే ప్రమోట్ చేస్తుండ్రు, కాకపోతే ఒక మామిడి ప్లాంట్కి కూడా, మామిడి చెట్టుకు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుందని నేను చెప్తున్నాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను. అసలు నమ్మలేకపోతున్నాండి. ఇక ఒక టమాటా చెట్టుకు టమాటాలు ఎలా అవుతాయో, మామిడి చెట్టుకు అలా టమాటాలాగా గుత్తిగా వచ్చేసినాయి. సో హ్యాపీ. ఎటు చూసినా కాయలతో నిండిపోయింది మా మామిడి చెట్టు. చూడండి ఫ్రెండ్స్, వెదలెక్స్ యొక్క గ్రానెల్స్ రిజల్ట్ చూడండి ఎలా ఉందో. అసలు ఈ కొమ్మలకు క్రాపే లేదు ఇంతవరకు. నేను 20 years నుంచి చూస్తున్నా ఈ చెట్టుకు, అసలు క్రాప్ అనేది లేదు. గ్రానెల్స్ వేసిన తర్వాత